నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. నాయన మరొక దినాన్ని మా జీవితంలో అనుగ్రహించావు ప్రభా. అందుని బట్టి నీకు వేలాది వందనాలు నాయన. ఈ ఉదయకాలం సమయంలో ప్రభా కొద్దిమంది బిడ్డలం కూడి ప్రభా నిన్ను స్తుతించి నిన్ను గణపరచడానికి నీవు ఇచ్చినటువంటి ఈ మహా గొప్ప అవకాశమును బట్టి నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నాయన బిడ్డలు ఎంతో ఆసక్తితో విజ్ఞాపన ప్రార్థనలు చేశారు అనేక విషయాల గురించి ప్రభా. వాటినన్నిటిని నువ్వు విని తగిన సమయంలో నువ్వు ఉత్తరం ఇచ్చే దేవుడు. మొరపెట్టి వారికి నిజముగా మొరపెట్టి వారికి నేను ప్రత్యుత్తరం ఇస్తాను, తగిన సమయంలో దానికి కావలసినటువంటి జవాబునిస్తానని సెలవిచ్చిన గొప్ప దేవా నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు. అదేవిధంగా ప్రభా పాటల ద్వారా నేను గణపరిచారు ప్రభా, నీకు వేలాది వందనాలు. ఈ క్రిస్మస్ సమయంలో మేమందరము ఈ విధముగా కూడి నిన్ను కొనియాడేటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించావు. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. చేరిన ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదించండి ప్రభా. నీ చిత్తమైతే ఇంకా అనేక మంది చేరి మేమందరము ఏక మనసుతో ఏకభావంతో నిన్ను స్తుతించే భాగ్యం మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఈ సమయంలో ప్రభా నీ వాక్యాన్ని వినడానికి మేము సిద్ధమవుతున్నాం ప్రభా. నీ వాక్యం ఎంతో విలువైనది ప్రభా. నీ వాక్యము ద్వారానే మేము ఈ లోకంలో బ్రతకగలమని మాకు సెలవిచ్చావు ప్రభా. అవును ప్రభా. కాబట్టి వాక్యాన్ని వినడానికి మమ్మల్ని సిద్ధపరచండి. మాకు వాక్యాన్ని అందించడానికి నీవు తీసుకొచ్చినటువంటి దీన బిడ్డని బహుగా అభిషేకించండి ప్రభా. ఆత్మతో నింపండి ప్రభా. ఆ బిడ్డ ద్వారా నీ వాక్యాన్ని మాకు వినిపింప చేయండి ప్రభా. వినివారు మాత్రమే కాకుండా ప్రభా ఆ వాక్యాన్ని గ్రహించి అర్థము చేసుకొని దాని ప్రకారము ఈ లోకంలో జీవిస్తూ నీకు వెలుగుగా ఉండాలని నాయన మేము ఆశపడుతున్నాం. అటువంటి జ్ఞానాన్ని మాకు అందరికీ అనుగ్రహించండి. అంధకారంలో ఉన్న బిడ్డలు అనేక మంది ఉన్నారు. నశించిపోయిన వారిని వెదికి రక్షించడానికే కదా నీవు ఈ లోకంలోకి వచ్చావు ప్రభా. కాబట్టి ఆ విధంగా నాయన మేము కూడా నశించిపోవారి శ్రద్ధ కలిగి నీ వాక్యాన్ని అందించడానికి జ్ఞానం మాకు అనుగ్రహించమని వాక్యము చెప్పుతున్నటువంటి బిడ్డను మరొక్కసారి నీ పాదాల యొద్ద తీసుకొస్తున్నాం. ఆమెను బలపరచండి, ఆరోగ్యం ఇవ్వండి, ఆత్మీయ జ్ఞానం అనుగ్రహించమని ఈ ప్రార్థన ప్రభు అయిన యేసునామం పట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. అందరికి వందనాలండి. జాన్సీ అక్క ప్లీజ్. ఓకే తమ్ముడు. గుడ్ మార్నింగ్ అండి అందరికి. మరి ఈ రోజు మన మధ్యలో వాక్యం అందించడానికి డాక్టర్ వైఎస్ విమలారెడ్డి అమ్మ గారు సిద్ధంగా ఉన్నారు. వారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తూ వారి గురించిన పరిచయ వాక్కులండి. డాక్టర్ వైఎస్ విమలారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కు 2 ముఖ్యమంత్రులను అందించిన ప్రముఖ కుటుంబమునకు చెందినవారు. జమీందారీ కుటుంబమునకు కోడలుగా ఉన్న విమల గారు వారి జీవితంలో పెందలాడే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఔన్నత్య గుణాతిశయములను లోతుగా గ్రహించారు. పీడి, ఎంటీహెచ్, ఎంఏ, క్రిస్టియన్ స్టడీస్ అను ఉన్నత విద్యలతో పాటు విమలారెడ్డి గారు పిహెచ్డి చేశారు మరియు గౌరవ డాక్టరేట్ను కూడా పొందారు. విమలారెడ్డి గారు వారి ప్రత్యేక కుటుంబ నేపథ్యాన్ని దేవుని రాజ్య సేవా పదంలో అమర్చుకున్న తీరు ఆదర్శప్రాయము. ప్రస్తుతం వారు TCEEFI అను సంస్థకు అధ్యక్షురాలిగా మరియు హగ్గ ఇండియాకు ఉపాధ్యక్షురాలిగా సేవలు అందిస్తున్నారు. మనము తరచుగానే వారి మెసేజెస్ వింటూనే ఉంటాము. దయచేసి అందరూ మ్యూట్లోనే ఉంటూ వాక్యాన్ని విందామండి. రాసుకునే వాళ్ళు రాసుకోండి. మీరు వేరే చోట్ల కూడా వాడుకోవచ్చు. చక్కని వర్తమానం మేడం అందిస్తూ ఉంటారు. వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ జాన్సన్. దేవుని మహాకృప వల్ల మరొకసారి మీ మధ్యకి చిన్న ప్రార్థన. దయామయుడా స్తోత్రం ప్రభా. ఈ ఉదయకాలంన ఈ ప్లాట్ఫామ్లో ఉండే ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని తండ్రి, వాక్యము నా ద్వారా మీరే మాట్లాడమని యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. క్రిస్మస్ సీజన్ వచ్చేసింది. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. అందరూ సంతోషంగా ప్రిపేర్ అవుతూ ఉంటారు. కొంతమంది ఏమో అసలు ఈ క్రిస్మస్ ఎందుకు ఆచరించాలి అని మనసులో కొన్ని డౌట్స్ ఉంటాయి. మీరు అంటే బైబిల్లో లేదు కదా ఎందుకు ఆచరించాలి అని కొంతమంది వాదిస్తూ ఉంటారు. నేను అనేది ఏమంటే, బైబిల్లో లేకపోయినా మన కోసం రక్షకుడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఒక దినం సంతోషంగా గడపడంలో తప్పేం లేదు. అనుక్షణం మనకు దేవుడు మనం హృదయాల్లో పుడుతూనే ఉండాలి. అయితే మనము కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా ఆయన జ్ఞాపకం చేసుకొని ఆయనను స్తుతించి ఆరాధించడానికి మనకు అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ముఖ్యమైన విషయం ఏమంటే,
క్రిస్మస్ సందర్భంగా సువార్త అన్యులకు ప్రచురించడానికి చాలా సులభమైన మార్గం. మనం అందరం కూడా ఇల్లు డెకరేట్ చేసుకుంటాము, స్టార్స్ పెట్టుకుంటాము, క్రిస్మస్ ట్రీలు అలంకరించుకుంటాము. ఇట్లాంటివన్నీ చేయడం వాట్ ఈస్ దిస్ అని వాళ్ళలో ఒక అనుమానం, ఒక ఆలోచన రేకెత్తిస్తున్నాం. దాన్ని నివృత్తి చేసుకోవడానికి వాళ్ళు కూడా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, వీళ్ళందరూ కూడా ఎంత సంతోషంగా ఉన్నారు, మనం కూడా ఆయన దగ్గరికి వెళ్తే ఎంత సంతోషంగా ఉండొచ్చు అన్న ఫీలింగ్ మన ద్వారా వాళ్ళకి రావాలి. అది చాలా సులభం. ఎందుకంటే అదే పనిగా మనము వాళ్ళకి చెప్పేదానికి అవసరం లేకుండా వాళ్ళల్లోనే ఒక ఆసక్తి రేకెత్తించడానికి ఇది ఒక మంచి అవకాశం. కాబట్టి క్రిస్మస్ అందరం కూడా ఆచరించాలి అని నేను అనుకుంటాను. అయితే క్రిస్మస్ దగ్గరే మనం ఆగిపోకుండా, క్రిస్మస్ ఒక్కటే సరిపోదు మనకు. క్రిస్మస్లో యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడని ఆచరిస్తున్నాం. అయితే దీనికంటే ప్రాముఖ్యమైన విషయము ఆయన మరణ పునరుత్థానములు. అవి లేకుంటే క్రైస్తవ్యమే లేదు అని పౌలు చెప్తాడు. అందుకనే క్రిస్మస్ రోజు తప్పనిసరిగా సిలువను కూడా గుర్తు చేసుకోవాలి. అది తప్పనిసరి మనకు అందరికీ. సంతోష విషయమే కదా. అంటే యేసుప్రభు మన విమోచనార్థం యేసుప్రభు సిలువలో తన ప్రాణం పెట్టాడు అనే సంగతి కూడా మన హృదయానికి ఆనందం కలిగిస్తుంది కదా. మనకు విమోచన వచ్చింది అనే సంగతి కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు మామూలుగా క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట, క్రైస్ట్ మాస్, రెండు పదాలు కలిసి ఉన్నాయి. మరి క్రీస్తు అంటే అభిషేక్తుడు ఈ లోకానికి మన కోసం వచ్చాడు, ఆయనను ఆరాధించుటే క్రిస్మస్. మరి క్రిస్మస్ సందర్భంగా చాలా మంది దేవుణ్ణి స్తుతించి ఆరాధించడం మనం చూస్తాం బైబిల్లో. మొదటిగా దేవదూతలు స్తుతిస్తారు. తర్వాత ఆయన పుట్టక ముందు, ఆయన గర్భంలో పడంగానే ఎలిజబెత్, మరియమ్మ ఒక స్తుతి పాట పాడుతుంది. ఇవన్నీ మనం చూస్తున్నాం. తర్వాత గొల్లలు, జ్ఞానులు, వీళ్ళందరూ కూడా ఆయన స్తుతించి ఆరాధించడం మనం ప్రతిసారి చూస్తున్నాం. అయితే కొంచెం వెనక్కి వెళ్ళి యేసుప్రభు ఈ లోకానికి రాకముందు 6 నెలల ముందు జకర్యా, ఆయన ఒక యాజకుడు, చేసుకుందాం. ఆయన స్తుతించడము, ప్రవచనాత్మకంగా యేసుప్రభుని గురించి చెప్పడము మనం ఆ స్తుతి పాటలో చూస్తాం. అది లూకాసు వార్త 1వ అధ్యాయంలో ఉంది. జకర్యా ఎవరు అంటే బాప్తిస్మిచ్చే యోహాను యొక్క తండ్రి. మనకు చాలా విషయాలు తెలుసు, కానీ అప్పుడప్పుడు మనం జ్ఞాపకం చేసుకోకుంటే మర్చిపోతూ ఉంటాం. లూకాసు వార్త మొదలు పెట్టడమే జకర్యా, ఎలిజబెత్ వాళ్ళతో మొదలవుతుంది. ఎందుకు వాళ్ళ గురించి మొదలు పెట్టారు అని మీరు ఆలోచిస్తే, వాళ్ళ గర్భాన బాప్తిస్మిచ్చే యోహాను పుట్టాడు. యోహాను గురించి యోహాను సువార్తలో ఈ బాప్తిస్మిచ్చే యోహాను గురించి యోహాను సువార్తికుడు ఏం రాస్తున్నాడంటే, ఆయన దేవుని దగ్గర నుంచి పంపించబడిన వాడు అని చెప్పి రాయబడింది ఆయన గురించి. 6వ వచనంలో, దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడుండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గురించి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు, కానీ అంటే బాప్తిస్మిచ్చే యోహాను యేసుప్రభు మార్గం సరళం చేయడానికి ప్రవచనాత్మకంగా చెప్పబడినాడు. యాక్చువల్గా మలాకీ గ్రంథంలో కూడా ఆయన గురించి చెప్పబడింది. మరి ఆయన ఈ లోకంలోకి ముందు వచ్చినాడు, 6 నెలల ముందు. అతని జీవితం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అతను ఎందుకు వచ్చాడంటే కేవలం దేవుని గురించి యేసుప్రభుని గురించి చెప్పడానికి, యేసుప్రభుని గురించి చెప్పడానికి వచ్చిన నేను ఒక వాయిస్ మాత్రమే, ఒక స్వరాన్ని మాత్రమే అని చెప్పాడు ఆయన. ఇట్లాగా ఆయన కూడా దేవుని మహింపరచడానికే వచ్చాడు. అయితే వాళ్ళ నాన్న జకర్యా, తర్వాత ఎలిజబెత్, వీళ్ళ గురించి లూకాసు వార్త 1వ అధ్యాయంలో ఒక 2 వచనాలు చదువుతాను. యూదయ దేశపు రాజైన హెరోద్ దినములలో అబియా తరగతిలో ఉన్న జకర్యా, ఇప్పుడు సెక్యులర్ రాజుల గురించి కూడా, సెక్యులర్ గా రాజులు ఎవరెవరు ఉన్నారనేది కూడా మనకు బైబిల్ ద్వారా తెలుస్తుంది. ఎందుకంటే సైమల్టేనియస్ గా సెక్యులర్ హిస్టరీ, బైబిల్లో చెప్పబడిన హిస్టరీ కోఆర్డినేట్ అవుతుంది.
ఇద్దరు అంటే యేసు ప్రభు ఈ లోకానికి రావడం ఎంత సత్యమో చరిత్రాత్మకంగా కూడా రుజువు చేయబడుతుంది అనమాట. అందుకని ఇక్కడ యూదా దేశపు రాజైన హేరోదు దినములలో, హేరోదుని గురించి సెక్యులర్ దినములలో అబీయ తరగతిలోనున్న జకరియా అని ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే. ఆమె పేరు ఎలిజబెత్. ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా యాజక వంశం నుంచి వచ్చిన వాళ్ళే అనేది మనకు అర్థమవుతుంది. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరూ బహుకాలం గడిచిన వృద్ధులైరి. వీళ్ళ గురించి విషయాలన్నీ ఈ వాక్య భాగంలోనే ఉన్నాయి. వాళ్ళలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నడుచుకుంటున్నారు. నిరపరాధులుగా దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు. ఇంత మంచిగా ఉన్నా కూడా ఆమె ఎలిజబెత్ గొడ్రాలుగా ఉంది. మరి ఆమెకు వయసు దాటిపోయింది. బహుకాలం గడిచిన వృద్ధులైరి అని రాయబడి ఉంది. అయినా కూడా వీళ్ళు వృద్ధులైనా కూడా ఇంకా పిల్లలు పుడతారనే ఆశతోనే ఉంది ఎలిజబెత్. అయితే ఈయన కూడా ఉన్నాడు, ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే గొడ్రాలితనము అనేది ఆ కాలంలో చాలా తప్పు అన్నట్లుగా చూసేవాళ్ళు. ఏదో శాపం ఉంటుంది వీళ్ళ మీద, అందుకనే వీళ్ళకి గొడ్రాలుగా ఉంది ఆమె అని చెప్పి అనుకుంటారు. ఆ చెడు పేరు వాళ్ళకి లేకుండా ఉండాలని ఎవరికైనా ఆశ ఉంటుంది కదా. వాళ్ళు ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు యాజక వంశం నుంచి వచ్చిన వాళ్ళు, ధర్మశాస్త్రం బాగా తెలిసిన వాళ్ళు, లేఖనాలు బాగా చదువుకున్న వాళ్ళు కాబట్టి సారా 90 సంవత్సరాల వయసులో బిడ్డను కన్నప్పుడు నేనెందుకు కనకూడదు అని ఆలోచన ఎక్కడో మారుమూల ఉండిండొచ్చు ఆమెకు. మరి ఆమె ఇంకా ప్రార్థన చేస్తూనే ఉంది. వాళ్ళిద్దరు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. వాళ్ళ ప్రార్థన ఫలితంగా దేవుడు గబ్రియల్ దూతను పంపించాడు. గబ్రియల్ దూత జకరియా యాజక ధర్మం నిర్వర్తిస్తుండగా అక్కడ వచ్చి కలుస్తాడు. కలిసి అతనికి చెప్తాడనమాట, జకరియా భయపడకుము, నీ ప్రార్థన వినపడినది. నీ భార్య అయిన ఎలిజబెత్ నీ కుమారుని కన్ను, అతనికి యోహాన్ అని పేరు పెట్టదు. అంటే నీ ప్రార్థన చేస్తున్నావు, నీ ప్రార్థన మాకు వినపడింది అని చెప్పి గబ్రియల్ చెప్తున్నాడు దేవుడి పక్షంగా. మరి అతను చెప్పిన మాటలు అక్కడే పక్కన మనం అదే అధ్యాయంలో మనము మరియను చూస్తే, మరియకు కూడా గబ్రియల్ దూత చెప్పాడు యేసు ప్రభుని గురించి. ఆమె వెంటనే నమ్మింది, విధేయత చూపించింది. కానీ ఈయన యాజకుడిగా ఉండి దినమంతా ఎప్పుడు దేవుని మందిరంలోనే ఉండే ఆయన కూడా, ఆయనకు కూడా గబ్రియల్ దూత చెప్పింది నమ్మల. ఇది ఎలా సాధ్యము? ఆయన ఏమంటున్నాడు, ఇది నాకు ఎలాగూ తెలియను, నేను ముసలివాడను, నా భార్యయు బహుకాలం గడిచినదని ఆ దూతతో చెప్పగా, దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గబ్రియేలును, నీతో మాట్లాడటకును ఈ సువర్తమానం నీకు తెలుపుటకును పంపబడి తిని, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నువ్వు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినం వరకు నీవు మాట్లాడక మౌనివై ఉండు అని అతనితో చెప్పాను. చూడండి, మామూలు వాళ్ళు నమ్మకపోతే ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ యాజక ధర్మం నిర్వర్తిస్తూ ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉండేవాడు గబ్రియల్ దూత స్వయంగా ప్రత్యక్షమై చెప్పినా కూడా నమ్మకపోయేసరికి అతను మూగవాడై ఉన్నాడు. అంటే బాప్తిస్మిచ్చి యోహాను పుట్టేంత వరకు అతను మూగవాడిగా ఉన్నాడు. ఆ తర్వాత ఈ అధ్యాయంలోనే 56వ వచనం కుమారుని కనడము అదంతా ఉంది. ఆ తర్వాత అతనికి పేరు పెట్టినప్పుడు ఏ పేరు పెట్టగోరుచున్నావని తండ్రికి సంజ్ఞలు చేసి అడిగిరి. అతడు వ్రాత పలక తెమ్మని వారి పేరు యోహాన్ అని వ్రాసెను. అందుకు వారందరూ ఆశ్చర్యపడ్డారు. వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుణ్ణి స్తుతించుచూ మాట్లాడసాగాను. మాటలు రాగానే ఫస్ట్ థింగ్ వాట్ హీ డిడ్ వాజ్ టు ప్రైజ్ ద లార్డ్. ప్రైజింగ్ ద లార్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. థ్యాంకింగ్ ద లార్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మన కోసం రక్షకుడు ఈ లోకానికి వచ్చాడు కాబట్టి మనం కూడా ఎల్లవేళ్ళ దేవుణ్ణి స్తుతించి ఆరాధించబద్ధులమై ఉన్నాం. ఇట్స్ మ్యాండేటరీ.
ప్రతి క్రైస్తవుడికి, ప్రతి క్రైస్తవురాలికి యేసుప్రభు మన కోసం ఈ లోకానికి వచ్చాడు అనే సంగతి గుర్తించి, ఆయన నీ కోసం నా కోసం మన ఈ లోకానికి వచ్చాడు. అందుకని నేను ఎల్లవేళ స్తుతించి ఆరాధిస్తాను అని ఒక నిర్ణయం తీసుకోవాలి. స్తుతి అనేది చాలా అవసరం. ఇక్కడ ఆయన వెంటనే ఆయన మాట్లాడడం మొదలుపెట్టినాడు. ప్రభు హస్తమ వారందరినూ ఈ బిడ్డ ఎలాంటి వాడగును అని వాటిని మనసులో ఉంచుకునేది. మరియు అతని తండ్రి 67 నుంచి 76 వరకు ఉన్న వాక్య భాగం అంతా కూడా యేసుప్రభువుని గురించి ప్రవచనాత్మకంగా చెప్పిన విషయాలు. ఆయన దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ స్తుతి గీతం పాడుతున్నాడు, విమోచన గీతం పాడుతున్నాడు. ఆయన ప్రజలకందరికి కలిగిన విమోచన గురించి పాడుతూ ఉన్నాడు. ఒకసారి నేను చదివి వినిపిస్తాను. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించనని రాయబడింది జకరియా గురించి. పరిశుద్ధాత్ముడు పూర్ణుడై. ఒక విషయం ఏమంటే వీళ్ళందరూ పాత నిబంధన కాలంలో ఉండేవాళ్ళే, అంటే ఇంకా ధర్మశాస్త్రం గొడుగు కింద ఉండేవాళ్ళే. వీళ్ళకు ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళల్లో వచ్చి నివసించడం ఇంకా జరగలేదు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు యేసుప్రభు పరలోకానికి వెళ్ళిపోయినాక పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండడానికి దిగి వచ్చాడు. మరి జకరియా పాత నిబంధన కాలంలో వాళ్ళందరూ కూడా ఎప్పుడైనా ఏ కార్యమైనా వాళ్ళ దగ్గరికి వచ్చేవాడు అనమాట. మరి ఇప్పుడు జకరియా కూడా అదే జరిగింది. పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇలా ప్రవచిస్తున్నాడు. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి మనల్ని ద్వేషించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసెను. ఇది ఒక రక్షణ సువార్త గీతం. దీనిని గురించి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. యేసుప్రభుని గురించి ప్రతి విషయం కూడా ప్రవచనాత్మకంగా చెప్పబడింది అని పాత నిబంధనలో మనం చదువుతూ ఉంటాం. చాలా విషయాలు, ముఖ్యంగా యెషయా గ్రంథంలో చాలా విషయాలు ప్రవచనాత్మకంగా చెప్పబడి ఉన్నాయి. తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను అని చెప్తున్నాడు. ఆయన మన పితరులను కరుణించుటకును, తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రి అయిన అబ్రహాంతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకొనుటకును, మనం శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవితకాలం అంతయు నిర్భయలమై ఆయన సన్నిధిని పరిశుద్ధంగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగజేసెను. ఈ మాటలు చెప్పిన తర్వాత తన కుమారుడితో చెప్తున్నాడు, అప్పుడే పుట్టిన ప్రవక్త అనబడదు అని చెప్తున్నాడు. ఈ పాటలో మనము చాలా విషయాలు మనం గుర్తించవచ్చు. ఏదైనా మనము బైబిల్లో స్తుతి గీతాలు ఏం చూస్తున్నా కూడా, మరియ స్తుతి గీతం కానీ, అన్నా స్తుతి గీతం కానీ, ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకేమర్థమవుతుందంటే, మొదటిగా దేవుణ్ణి స్తుతించాలి. కూడా అంతే కదా, ప్రార్థన చేసినప్పుడు కానీ, స్తుతించినప్పుడు కానీ, ఆరాధించినప్పుడు కానీ దేవుణ్ణి గురించి గొప్పతనం మనం బయటికి ప్రకటిస్తాం. గురించి ఎన్ని విషయాలు మనం తెలుసుకోగలిగితే అంత ఈజీగా మనం ఆరాధించగలం. ఆయన్ని గురించి రోజు రోజుకు మనం ఎక్కువ విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుడు ఏమంటున్నాడు, మీరు నాకు ఇచ్చే కానుకలేం నాకు అవసరంలా, నన్ను గురించి ఎక్కువగా తెలుసుకోవడమే నాకు సంతోషం ఇస్తుంది అని చెప్తాడు. మరి ఆ విధంగా ఆయన గురించి ఎక్కువ విషయాలు మనం తెలుసుకోవాలి. అది కేవలం బైబిల్ ద్వారానే తెలుస్తుంది. ఇంకా న్యూ ఇయర్ దగ్గరకు వస్తుంది. మీరు మామూలుగా డెసిషన్స్ తీసుకుంటుంటారు కదా, ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరం వచ్చేసరికి బైబిల్ ఈ సంవత్సరం కంప్లీట్ చేయాలనుకుంటాము. మళ్ళీ అది మొదలు పెడతాము, ఒక 2-3 బుక్కులు చదివాం కానీ ఆపేస్తూ ఉంటాం. అట్లా కాకుండా బైబిల్ పూర్తి చేయాలని గబగబా చదవడం అవసరం లేదు, కానీ ధ్యానించాలి. ఒక్కొక్క చాప్టర్లో ఎన్ని సత్యాలు ఉన్నాయి. యేసుప్రభుని గురించి ఆదికాండం మొదటి పేజీ నుంచి ప్రకటన గ్రంథం చివరి పేజీ వరకు అన్ని పేజీల్లో యేసుప్రభు కనపడతాడు. మనం అర్థం చేసుకునే విధానంలో ఉంది. పరిశుద్ధాత్మ శక్తితో మనం చదివితే తప్పనిసరిగా మనము ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు.
ఈ దీన్ని బెనెడిక్టస్ అంటారు. ఈ పాటని పరిశుద్ధాత్మ పూర్ణుడై ప్రవచించినట్టుగా మనం చూస్తున్నాం. ఈ స్తుతి గీతం ద్వారా సర్వజనులకు నిరీక్షణ వస్తుంది, విడుదల వస్తుంది, విమోచన కలుగుతుంది అని జకర్యా చెప్తూ ఉన్నాడు. నిరీక్షణ, మనకున్న నిరీక్షణ ఏంటి? ఆ కాలంలో వాళ్ళకున్న నిరీక్షణ ఏంటంటే మెస్సయ్య మనల్ని విడిపించడానికి వస్తున్నాడు అనే నిరీక్షణ. ఎందుకంటే ప్రవక్తల ద్వారా చెప్పినారు కాబట్టి. విడుదల, ఏ దాని నుంచి విడుదల? ఆ కాలంలో వాళ్ళైతే రోమా ప్రభుత్వ బానిసత్వం నుంచి విడుదల అని అనుకుంటున్నారు. కానీ మనకి ఇప్పుడు తెలుసు, కొత్త నిబంధన కాలంలో ఉన్న, కొత్త నిబంధనలో ఉన్న మనకు విడుదల ఏ దాని నుంచి వచ్చింది అంటే, ఎన్ని సమస్యల నుంచి విడుదల, మన పాపం నుంచి విడుదల, శాపం నుంచి విడుదల, ఎన్నో విషయాలు మనకు తెలుసు. తర్వాత విమోచన, రక్షణ భాగ్యం మనకు కలుగజేశాడు దేవుడు. మన పాపం నుంచి విమోచించాడు, మనము పరలోకానికి వెళ్ళేదానికి సిద్ధపరిచాడు. ఇవన్నీ జరుగుతాయి అని ప్రవచనాత్మకంగా జకర్యా చెప్తూ ఉన్నాడు. దేవుడు మానవాళికి ఇచ్చిన వాగ్దానం నెరవేర్పిది. మనం వాగ్దానం అనేసరికి ఆదికాండం 3వ అధ్యాయంకి వెళ్ళాల్సిందే. 3వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు చెప్పిన మాట అది ఇప్పుడు నెరవేరుతుంది. క్రిస్మస్ సందర్భంగా నెరవేరడం ఆరంభించింది అనమాట. అంటే ఫస్ట్ స్టార్ట్ అవుతుంది క్రిస్మస్ రోజు, కానీ కంప్లీట్గా నెరవేరేది ఎప్పుడు? సిలువలో. అందుకని ఆయన జీవితాంత, అంటే అందుకని ఈస్టర్ చాలా ఇంపార్టెంట్. గుడ్ ఫ్రైడే, ఈస్టర్. గుడ్ ఫ్రైడే రోజున ఆయన తన దేవుడు మానవాళికి చేసిన వాగ్దానం నెరవేరుతుంది. అది ఒకసారి మీకు చదివి వినిపిస్తాను, ఎందుకంటే మనం మర్చిపోతూ ఉంటాం. 3వ అధ్యాయము 15వ వచనంలో, మరియు నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నువ్వు దాన్ని మడిం మీద కొట్టుదు అని చెప్పాను. ఆ మడిం మీద కొట్టే కార్యక్రమము, సైతాన్ను తల మీద చితగొట్టే కార్యక్రమం అన్ని కూడా సిలువలో జరుగుతాయి. ఆ వాగ్దానం నెరవేర్పు అని చెప్తున్నాడు. తర్వాత అబ్రహాంతో చేసిన నిబంధన 12వ అధ్యాయంలో చూస్తాం, ఆదికాండంలో. ఈ వాగ్దాన నెరవేర్పే మొత్తం బైబిల్ అంతా కనపడుతుంది. వాగ్దాన నెరవేర్పు కోసము దేవుడు అబ్రహాంని ఎన్నుకున్నాడు. అబ్రహాం సంతానం ద్వారా ఈ విడుదల కలుగుతుంది, అబ్రహాం సంతానం ద్వారా ప్రపంచం యావత్తు ఆశీర్వదింపబడుతుంది అని ఒక ప్రణాళిక రూపొందించాడు దేవుడు. ఆ ప్రణాళిక నెరవేర్పు ఎలాగ జరిగింది అని ఒక స్ట్రాటజికల్గా అన్నీ జరిగినాయి అన్నమాట, ప్రణాళిక ప్రకారం. అవి ఎలా జరిగినాయని బైబిల్ చదివితే మనకు అన్ని అర్థమవుతాయి. అయితే దేవుడు ఎప్పుడు కూడా అబ్రహాం, ఇస్సాకు, దావీదు వీళ్ళకి చేసిన వాగ్దానాలు ఎప్పుడు మర్చిపోలా. అబ్రహాం సంతానం ద్వారానే యేసుప్రభు ఈ లోకానికి వస్తాడు అని దావీదుతో చేసిన నిత్య నిబంధన అది. 2 సమూయేలు 7:14 కనపడుతుంది. నీ సంతానం ఎప్పుడు కూడా ఉంటుంది, దావీదు సింహాసనం పైన ఎప్పుడు ఉంటారు, నీ సంతానం ఉంటారని చెప్పినాడు. ఎప్పుడు అంటే కొన్ని సంవత్సరాలు లేవు. ఇప్పుడు యేసుప్రభు మళ్ళీ తిరిగి 1000 ఏళ్ల పాలనలో వచ్చేంత వరకు ప్రస్తుతము దావీదు రాజు లేడు. కానీ దావీదు రాజు సంతానము స్థిరంగా ఎప్పుడు ఉంటుందని దేవుడు చేసిన ప్రమాణము యేసుప్రభు ద్వారా తీరుతుంది. ఇవన్నీ కూడా దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి వాగ్దానాలు మర్చిపోయేవాడు కాదు. కొన్ని సంవత్సరాలు నిశ్శబ్ద సమయంలో అది పాత నిబంధనకు నూతన నిబంధనకు మధ్యలో నిశ్శబ్ద సమయం ఉంటుంది. ఆ సమయంలో ఏంటి, దేవుడు మర్చిపోయాడా తన వాగ్దానము అని అనుకున్న పరిస్థితి కూడా ఏర్పడింది. కానీ మర్చిపోయే పరిస్థితే లేదు, దేవుడు నమ్మదగినవాడు. కాబట్టి ఆ వాగ్దాన నెరవేర్పు యేసుప్రభు ద్వారా జరిగిందని మనకు తెలుసు, వాళ్ళకి తెలియదు. కాబట్టి జకర్యా అంటున్నాడు. 68వ వచనంలో ఏం చెప్తున్నాడు? ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయనను స్తుతిస్తున్నాడు. ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఇశ్రాయేల్ దేవుడు మాత్రమేనా?
మన యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఏమనుకునే వాళ్ళంటే యూదులందరూ ఈ దేవుడు మా దేవుడే, మా కోసమే పుట్టాడు అని అనుకుంటారు. కానీ యేసు ప్రభు అందరికీ, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని అపోస్తుల కార్యం వరకు మనకు తెలియదు. ఆదికాండం నుంచి అపోస్తుల కార్యం బిగినింగ్ వరకు కూడా యేసు ప్రభు యూదుల కోసమే వచ్చాడు, ఇజ్రాయెల్ జనాంగం కోసమే వచ్చాడు అనే విషయము వాళ్ళు అనుకునేవాళ్ళు, ఇతరులు కూడా అనుకునేవాళ్ళు. కానీ ఎప్పుడైతే వారు యూదులు యేసు ప్రభువును తృణీకరించి సిలువలో ఆయనను చంపేశారో, ఆ రోజు నుంచి ఇజ్రాయేలీలందరూ కూడా పక్కన పెట్టబడ్డారు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో సంఘం స్థాపించబడింది. సంఘం ఏర్పడిన చేయాలనుకున్నాడో, అబ్రహాం సంతానంగా వాగ్దానం ఏమేమి ఇచ్చాడో అవన్నీ సంఘం ద్వారా నెరవేర్చాలి అని ఒక నిర్ణయం తీసుకున్నాడు. అబ్రహాం సంతానము అంటే మనం కూడా విశ్వాసం ద్వారా అబ్రహాం సంతానం అనే విషయం కూడా మనకు తెలిపాడు. ఈ విధంగా దేవుడు తన వాగ్దానం నెరవేర్చుకునే దానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనము దేవుణ్ణి స్తుతించి ఆరాధించాలి. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను అని అంటున్నాడు. 69లో రక్షణ శృంగము అంటున్నాడు. తన సేవకుడైన దావీదు వంశం నందు మన కొరకు రక్షణ శృంగము, రక్షణ ఇచ్చే శృంగము అంటే కొమ్ము అంటే ఇప్పుడు మనము ఖడ్గమృగంకు కొమ్ము చూస్తాం చూడండి, ఎంత పెద్దగా ఉంటుంది. అది ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందని మనిషిని ఇట్లా కొట్టేసరికి చనిపోతాడు, అంత స్ట్రాంగ్ గా ఉంటుంది. అంటే ఈ శృంగము అనేది శక్తికి సూచన. మన కోసము రక్షకుడు వచ్చాడు, ఆయనే మన శక్తి, ఆయనే మనకు స్ట్రెంగ్త్ ఇస్తాడు. ఎవరైనా క్రీస్తునందున్న ఎల్లా వాళ్ళకు నూతన శక్తి వస్తుంది అని మనం చదువుతాం. పౌలు ఏమంటాడు, నూతన సృష్టి గావించబడతారు అని. మరి ఆ నూతన సృష్టి మనం గావించబడ్డాం ఎప్పుడైతే మనం యేసుప్రభువుని నమ్ముతామో. ఆయన మన యందు ఉంటే మనకు నూతన శక్తి వస్తుంది, ఎక్కడ లేని శక్తి. పౌలు అంటాడు, నా వీక్నెస్ లో మీ శక్తితో నింపబడతాను అంటాడు. మనం అందరం కూడా అది నమ్మాలి. నేను మార్నింగ్ టైంలో జిమ్కి వెళ్తాను. జిమ్కి చేసేంత శక్తి నాకు లేదు, కానీ వెళ్ళేటప్పుడే అనుకుంటాను అనమాట, దేవా నీ శక్తితో నన్ను నింపు, నీ పని చేస్తానికి నాకు కావాల్సిన శక్తిని అనుగ్రహించు అని చెప్పి ప్రార్థన చేసుకుంటా ఉంటానన్నమాట. అంటే మాకు శక్తి లేదు, కానీ దేవుడు పనిచేస్తానికి దేవుడు తన శక్తితో నింపుతాడు. మనం విశ్వసించాలంతే. ఇవన్నీ బయట వాళ్ళకు హేతువాదులకి సిల్లీగా అనిపిస్తుందేమో, కానీ విశ్వాసులకు ఇదంతా జరుగుతుంది. అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నాం కాబట్టి అనుక్షణము దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తూ ఉండాలి. ఆయన మన కోసం ఒక రక్షణ శృంగం పంపించాడు. యేసు ప్రభు మనకు దేవుడిచ్చిన వరము, అన్డిస్క్రైబుల్ గిఫ్ట్ అని చెప్పి పౌలు అంటాడు. అసలు వర్ణించలేని వరం. ఆయనను వరంగా మనం స్వీకరించాలి. ఆయన ఈ లోకానికి వచ్చాడు, మనం ఏం చేస్తున్నాము? మనం ఆయన యాక్సెప్ట్ చేయాలి, స్వీకరించి మన భారాలన్నీ ఆయన పైన వేసేసేయాలి. ఆయన స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను అంటున్నాడు. ఇంత గొప్ప భాగ్యం మనకు కలిగించాడు. రక్షణ శృంగము విజయానికి శక్తికి సూచన. దావీదు వంశం నుండి వచ్చిన యేసయ్య మనకు విమోచన తెచ్చాడు. బెత్లెహేంలోని పేద కుటుంబంలోని పుట్టిన ఈ బాలుడు పాపము మరణములపై గొప్ప విజయం సాధించాడు. అది వస్తుంది అని ప్రవచిస్తూ ఉన్నాడు జకర్యా. ఆ బాలుడే భవిష్యత్తులో రాబోయే రాజాది రాజు, తన రాజ్యం నిరంతరం ఉండును అని ఇక్కడ మనకు చెప్తా ఉన్నాడు. ఇవన్నీ మనము ఆయన ప్రవచనాత్మకంగా చెప్పాడు, కానీ మనకైతే తెలుసు కదా జరిగింది అని. బెత్లెహేము, ఎఫ్రాతా ఎవరు నిన్ను అసలు కన్సిడర్ కూడా చేయడు. ఇజ్రాయెల్ జనాంగంలో, ఇజ్రాయెల్ రాజ్యాలలో అతి చిన్న గ్రామమైన బెత్లెహేం నుంచి యేసుప్రభు వచ్చాడు. యేసుప్రభు పుట్టిన ఊరు అసలు ఎవరు కన్సిడర్ చేసేవాళ్ళు కాదు.
అటువంటి ప్లేస్ నుంచి అంటే యేసుప్రభు ఎందుకు వచ్చాడు? దీనులను కనుకరించడానికి, అణిచివేయబడిన వారిని హెచ్చించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకనే మనము శక్తి లేని వాళ్ళకి శక్తినిచ్చేది ఆయనే. ఆయన మనకు రక్షణ శృంగంగా ఇవ్వబడ్డాడు. మరి దీన్ని గురించి ప్రవక్తల ద్వారా పలికించను అంటున్నాడు. పరిశుద్ధ ప్రవక్తల ద్వారా నోట పలికించను అని జకరియా అంటున్నాడు. ప్రవచనాత్మకంగా పలికారు. మనకు బాగా అర్థమయ్యే ప్రవచనాలు యెషయా గ్రంథంలో చాలా ఉన్నాయి. మామూలుగా క్రిస్మస్ టైంలో చెప్తూ ఉంటారు కదా, అవన్నీ కూడా యెషయా గ్రంథం నుంచి చెప్పబడి ఉన్నాయి. యెహోవా దేవుడు తన ప్రజలకు ప్రవక్తల ద్వారా పంపిన వాగ్దానాలన్నింటినీ జకరియా గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈ క్రిస్మస్ సందర్భంగా యేసయ్య మన భయము, అవమానము, విరిగి నలిగిన పరిస్థితి నుండి విడిపించి మనకు సమాధానము, ఆయనలో స్వాతంత్రము ఇవ్వడానికి వచ్చాడు అని గుర్తు చేసుకోవాలి. తర్వాత 72, 73 నుంచి చూస్తే అబ్రహాం సంతానం ద్వారా లోకమని చెప్తూ ఉన్నాడు జకరియా. యేసయ్య మనకు దేవుని కృపా కనికరం ద్వారా వచ్చిన వరము అని గుర్తు చేసుకోవాలి. 74, 75లో శత్రువుల బారి నుండి విడిపించడానికే కాకుండా దేవునితో ఒక కొత్త బంధం ఏర్పరుస్తాడు అని ప్రవచించాడు. మనకు ఆయనకున్న బంధం ఏంటి? ఇంతకుముందు దేవుడు భక్తులు అనే బంధం, కానీ కొత్త నిబంధన తర్వాత మనం ఆయన కుమారులు అనబడదురు అని చెప్పి యోహాను సువార్తికుడు అంటాడు. ఎవరైతే నా మీద విశ్వాసం ఉంచుతారో వాళ్ళు నా కుమారులుగా అనుగ్రహించబడతారు అని చెప్పి దేవునితో ఒక ఫ్యామిలీగా తయారయ్యాం. యేసుప్రభు ఉద్ధారణై లేచిన తర్వాత తన సహోదరులతో చెప్పమంటున్నాడు. యేసుప్రభు ఈ లోకానికి మనకు సహోదరుడిగా ఉండడానికి వచ్చాడు. మనకు యేసుప్రభువుకు ఒకే తండ్రి. మరి అలాంటప్పుడు మనకు వాగ్దానం చేసిన చాలా విషయాలు మనము అర్థం చేసుకునేదానికి ప్రయత్నం చేస్తూ ఉండాలా, గుర్తు చేసుకుంటూ సంతోషించాలి. కొలస్సీ పత్రికలో ఒక్కసారి ఒక 2 వచనాలు మీకు చూపిస్తాను. కొలస్సీలకు 1:12 చివరి నుంచి చదువుతున్నాను. తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుణ్ణి బతిమాలుచున్నాను. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. వీటన్నిటిని బట్టి మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉండాలి. పౌలు బాగా అర్థం చేసుకున్నాడు కాబట్టి మనకు కూడా అర్థమయ్యేటట్టు చెప్తూ ఉన్నాడు. కేవలము ఇహలోకపరమైన శత్రువుల బారి నుండే కాకుండా మనకు దేవునితో ఒక కొత్త సంబంధం ఇస్తున్నాడు అని చెప్పి కూడా మనం గుర్తు చేస్తూ ఉన్నాడు. 76లో నువ్వు ప్రవక్తగా పాత్రను కూడా గబ్రియల్ దూత ద్వారా తెలుసుకున్నాడు కాబట్టి దాన్ని గురించి కూడా చెప్పాడు. క్రిస్మస్ అంటే కేవలము ఆయన జననం గురించే స్తుతించటే కాకుండా ఆయనను మన జీవితాల్లోకి ఆహ్వానించాలి. ఆయనను గురించి తెలుసుకోవడం ద్వారా మన జీవితం మార్చుకోవాలి. మన పాపాలు ఆయన రక్తంలో కడుక్కొని రక్షణ పొందాలి. ఈ సందేశం బాగా గుర్తుంచుకున్నట్టుకు గాను ఒక 7 పాయింట్లు మీకు చెప్తాను. ఈ ఇంగ్లీష్ యాక్రోనిమ్స్ ఈజీ కాబట్టి అది వాడుతూ చెప్తాను. ఈ సందేశం యొక్క ముఖ్య ఉద్దేశము దేవుని వాగ్దానం, దేవుని ప్రామిస్. దేవుడు వాగ్దానం చేశాడు, అది నెరవేరుస్తాడు అనే ఆలోచన అన్నమాట. ప్రామిస్ అంటే PROMISE. మీలో చాలా మందికి ఇంగ్లీష్ వచ్చు కాబట్టి ఈజీగా అర్థం చేసుకోగలరు, కానీ తెలుగులోనే చెప్తాను. ప్రెజెన్స్ అంటే దేవుడు మనతో ఉన్నాడు, దేవుని సన్నిధి మనతో ఉంది కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధించాలి. ప్రైజింగ్ గాడ్ అంటే స్తుతించడం. R స్టాండ్స్ ఫర్ రెస్క్యూ. రెస్క్యూ త్రూ ఎ రాయల్ సేవియర్. మనకు విమోచన, విడుదల. రెస్క్యూ అంటే విడుదల. విడుదల ఎలా వస్తుంది అంటే మన విమోచకుడు రాజుగా రాబోతున్నాడు.
O stands for old promises fulfilled. ఓల్డ్ ప్రామిసెస్ అంటే పాత నిబంధన కాలంలో మనము వాగ్దానాలన్నీ చూస్తాము, అవన్నీ కూడా నెరవేరుతాయి అని చెప్తూ ఉన్నాడు. తర్వాత M stands for mercy. Mercy made visible. Mercy అంటే కనికరం, కృప, కనికరం. కృపనే యేసుప్రభు రూపంలో మన మధ్యకు వచ్చాడు. ఆయనే కనికరం చూపించే ద్వారా ఈ లోకంలోకి యేసుప్రభు వచ్చాడు. ఆయన కృపా కనికరం గల దేవుడు. తర్వాత I stands for invited to serve without fear. మనమందరం కూడా ఈ సంగతి తెలుసుకున్న తర్వాత దేవుని పరిచర్యకు భయం లేకుండా ముందుకు సాగుతాం. ఎందుకంటే ఏ పని చేయాలన్నా దేవుడు మనతో ఉంటాడు కాబట్టి. S stands for salvation announced through forgiveness. సాల్వేషన్ ఎప్పుడు వస్తుంది, రక్షణ ఎప్పుడు వస్తుంది అంటే మన పాపాలు క్షమించబడతాయని. యేసుప్రభు రక్తం ద్వారా మన పాపాలు క్షమించబడి మనకు రక్షణ, విమోచన వచ్చింది. E stands for each of us called to prepare the way, like John వచ్చాడు. మనం కూడా ప్రతి ఒక్కరు కూడా ఇదే మాట మనం ఇదే పని మనం చేయాలి. మనము యేసుప్రభు మార్గం సరళం చేయడానికి జాన్ ద బ్యాప్టిస్ట్ వచ్చాడు. కానీ మనం ఏ మార్గం సరళం చేయాలి? పరలోక మార్గం సరళం చేయాలి అన్యుల కోసం. వాళ్ళకి సువార్త చెప్పి యేసుప్రభుని పరిచయం చేసి పరలోక మార్గం తెరవాలి వాళ్ళ ఎదుట. ఇవన్నీ కూడా మనం చేయాలి. మనము దేవుని పనిలో, దేవుని కథలో మనం కూడా పాలివారమై ఉండాలి. ఊరికే చెప్పేవాళ్ళగా కాకుండా చేసేవాళ్ళగా ఉండాలి. ఊరికే చూసేవాళ్ళగా కాకుండా చేసేవాళ్ళగా ఉండాలి. మనం ఎప్పుడు కూడా యేసుప్రభు మార్గంలో నడుస్తూ సంతోషంగా ముందుకు సాగాలి. ఈ బెనెడిక్టస్ గురించి ఇంకా కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి అంటే, ఎలాంటి గీతం ఇది? స్తుతి గీతం. స్తుతి గీతం అని మనం చదువుకున్నాం ఫస్ట్. తర్వాత ఈ స్తుతి గీతము సాంగ్ ఆఫ్ ఎక్స్టాల్ నెక్స్టసీ, ఎంతో ఆరాధన భావంతో పాడుతున్నాడు జకర్యా. అంటే కొడుకు పుట్టినాడని ఒక సంతోషం, కొడుకు విమోచకుని మార్గం సరళం చేయడానికి వచ్చాడనే సంతోషం, తనకి తిరిగి స్వరం వచ్చిందనే ఒక సంతోషం. ఈ సంతోషంతో దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాడు అనమాట. ఇది ఒక స్తుతి గీతం. తర్వాత దీన్ని విమోచన గీతం అని కూడా పిలవచ్చు. ఎందుకంటే యేసుప్రభు ద్వారా విమోచన వచ్చింది అని జకర్యా ప్రకటిస్తూ ఉన్నాడు. విమోచన గీతం. తర్వాత మూడవది రక్షణ గీతం అనొచ్చు. రక్షణ శృంగం మీకోసం ఇచ్చానని చెప్పాడు కదా దేవుడు. రక్షణ గీతం అని కూడా చెప్పచ్చు. క్రిస్మస్ టైంలో ఈ గీతం పాడాలి. యాక్చువల్గా రక్షణ వచ్చింది మనకు, రక్షణ గీతం పాడాలి. తర్వాత సాంగ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్, ప్రోత్సాహం ఇచ్చే పాట ఇది. మనము ఎప్పుడు కూడా ఎఫ్సి పత్రిక ప్రకారము ఇతరులను ప్రోత్సహిస్తూ ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఉండడం కూడా మన బాధ్యత అని దేవుని వాక్యం చెప్తుంది. ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ రక్షణ గీతాలు పాడుకుంటూ ఉండాలి. మరి ఇది ఒక ప్రోత్సాహ గీతం. ఐదవదిగా ఆలోచిస్తే ఇది ఒక సలహాలు ఇచ్చే గీతం, సాంగ్ ఆఫ్ ఎక్సార్టేషన్. అంటే మీరు మీ రక్షకుడు మీ దగ్గరకు వచ్చాడు కాబట్టి మీరు ఆయన్ను స్తుతిస్తూ ఆరాధిస్తుండండి అని అంటే సలహాలు ఇచ్చే గీతం అన్నమాట. ఆరోదిగా చూస్తే ఇది సాంగ్ ఆఫ్ ఎన్లైటన్మెంట్, వెలిగించు దీపము అని మనం పాడుతున్నాం అనమాట. ఒకరినొకరు వెలిగించుకోవాలి. సాంగ్ ఆఫ్ ఎన్లైటన్మెంట్. ఎన్లైటన్మెంట్ అంటే వాక్యం ద్వారానే మనం ఇతరులను వెలిగిస్తాం. నీ వాక్యము నా పాదములకు దీపమై ఉంది అని కీర్తనకారుడు అన్నట్లుగా మనకు వాక్యము దీపమై ఉంది, మనం ఇతరులను వెలిగించాలి. అందుకనే దేవుడు ఏమన్నాడు యేసుప్రభు కొండ మీద ప్రసంగంలో, నేను లోకములకు వెలుగై ఉన్నాను, మీరు కూడా వెలుగై ఉన్నారు అన్నాడు. అంటే మనం యేసుప్రభు వెలుగుగా వచ్చాడు ఈ లోకానికి. ఆయన వెలుగును మనం ఇతరులకు రిఫ్లెక్ట్ చేయాలి. మనం అనుభవిస్తున్నాం
కేవలం మనం అనుభవిస్తే సరిపోదు. ఈ సంతోషం, సమాధానం, ఆయన ప్రేమ అందరికి పంచాలి. అది మన బాధ్యత అని గుర్తుపెట్టుకోవాలి. చివరిగా ఇట్స్ అ సాంగ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్. సెకండ్ కమింగ్ గురించి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఈయన ఏమంటున్నాడు, దావీదు రాజు, దావీదు సింహాసనంలో ఎప్పుడు కూడా ఉంటాడు, రారాజుగా పాలిస్తాడు. మరి అది ఎక్స్పెక్టేషన్. ఎప్పుడు వస్తాడు రారాజుగా? మొదటి రాకడలో ఆయన కేవలం ఒక విమోచించే బలి పశువుగా వచ్చాడు. లోక పాపంలో మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు. కానీ రెండవ రాకడలో ఆయన రారాజుగా వస్తాడు, తీర్పు తీర్చడానికి వస్తాడు. మరి సిద్ధపడిన వాళ్ళేమో సంతోషంగా ఉంటారు, సిద్ధపడని వారు దిగులుగా ఉంటారు కదా, భయంగా ఉంటారు. అటువంటి భయం మనం తొలగించాలి వాళ్ళలో నుంచి. అంటే ఈ రక్షణ గీతం మనము వినిపించాలి, సంతోష గీతం వినిపించాలి, విమోచన గీతం వినిపించాలి, స్తుతి గీతం వినిపించాలి. అది మన బాధ్యత అయి ఉంది. క్రిస్మస్ సందర్భంగా ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకొని, కేవలం క్రిస్మస్ అంటే మనం సంతోషించడమే కాకుండా అన్యులు, యేసుప్రభుని ఎరుగని వాళ్ళందరినీ కూడా దేవుని దగ్గరికి తీసుకొచ్చే బాధ్యత మన మీద ఉంది అని గుర్తు చేసుకోవాలి. ఇట్స్ సచ్ అ హ్యాపీ మూమెంట్. దేవదూతలు వచ్చి ఏం చెప్పారు వీళ్ళకి, గొల్లలకి, నేడు రక్షకుడు మీకోసం పుట్టి ఉన్నాడు అని చెప్పాడు. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయన ప్రభు అయిన క్రీస్తు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దావీదు పట్టణం అంటే ఆ బెత్లెహేం అనే గ్రామం చాలా తక్కువ స్థాయిలో ఉండింది. అంత తక్కువ స్థాయిలో ఉండే వాళ్ళని దేవుడు చూస్తాడు. ఆయన ఈ లోకంకి వచ్చిందే యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1-3 వరకు మీరు చదివితే బీదలను రక్షించడానికి, చెరలో ఉన్న వాళ్ళని విడిపించడానికి, నలిగిన వారిని లేపడానికి వచ్చాడు అని చెప్పి రాయబడింది. మరి ఆయన మనల్ని కూడా విడిపించడానికి వచ్చాడు అనే సంగతి ఎంత గుడ్ న్యూస్ కదా. దావీదు పట్టణమందే ఈ రక్షకుడు వచ్చాడు. ఆయన ఎక్కడ ఎవరికి ఈ ఫస్ట్ న్యూస్ ఎవరికి వచ్చింది? అణిచివేయబడిన వారికి. గొల్లలు సమాజంలో అందరికంటే తక్కువ స్థాయిలో ఉండేవాళ్ళు, వారికి ఫస్ట్ గుడ్ న్యూస్ వచ్చింది. మరి వాళ్ళతో చెప్తూ మనకు కూడా చెప్పినట్లు చూడండి, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అంటే ఇదొక పర్సనల్ మెసేజ్. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి, నీకు నాకు అందరికీ, నీ కొరకు పుట్టి ఉన్నాడు, నా కొరకు పుట్టి ఉన్నాడు రక్షకుడు. నేడు అంటే తగిన సమయం అందు అని అనుకోవాలి. మనకి ఎప్పుడు అవసరమో అప్పుడు రక్షకుడు మన కోసం పుట్టినాడు. ఆయన మన కోసం కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన ఈ లోకానికి వచ్చాడని గల్తీ 4:4లో కనపడుతుంది. మరి కాలం సంపూర్ణమైనప్పుడు నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. ఇది సంతోష వార్త కాదా? మరి ఇటువంటి సంతోష వార్తలు మనం అందరికీ ప్రకటించాలి. కేవలము మనం అనుభవించడమే కాకుండా ఈ సంతోషం అందరితో పంచుకోవాలి. అందుకనే క్రిస్మస్ అంటే గిఫ్టుల మొదలు పెట్టేస్తారు. దేవుని మహాకృప వల్ల నవంబర్ 25 నుంచే ఇవ్వడం మొదలుపెట్టి నేను కూడా మొదలు పెట్టాను. అదేవిధంగా చాలా మంది, ఇదంతా మా తల్లిదండ్రుల నుంచి వచ్చిన అలవాటు. మా మేనత్తలు, మా తల్లి వీళ్ళందరూ కూడా నవంబర్ 1 నుంచే మొదలు పెడతారు షాపింగ్లు, ఎవరెవరికి ఏమి ఇవ్వాలి ఇట్లాంటివన్నీ. మరి మనము మన కోసం చేసుకోకుండా ఇతరుల కోసం చేసినప్పుడు ఉన్న ఆనందము మనం అనుభవించాలి. అది అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. మనమందరం కూడా ఇచ్చేవారిగా ఉండాలి. ఎందుకంటే మన దేవుడు తన కుమారుణ్ణే మన కోసం గిఫ్ట్‌గా ఇచ్చాడు కదా. మరి మనం ఏమిస్తున్నాం? ఆయన కోసం మనం ఏమీ చేయట్లేదు. కేవలం ఆయన సంతోషపెట్టేవారిగా ఉందాం. మనం ఏమి ఇవ్వలేము, ఎందుకంటే మనకున్న సమస్తం ఆయనకి చెందిందే. కానీ మనల్ని మనం సమర్పించుకోవాలి. మన రక్షకుడు మన కోసం వచ్చాడు అంటే మనము ఏమిస్తున్నాం? నా కోసం, నీ కోసం తన ప్రాణం పెట్టాడు కదా. పరలోకంలో తండ్రితో కూడా ఉండడం విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు, కానీ ఈ లోకానికి మన కోసం వచ్చి ఎన్ని శ్రమలు అనుభవించి శిలువ మరణం పొందినంతగా తను తగ్గించుకొని
చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేచి పరలోకానికి ఎక్కి తండ్రి కుడిపార్శ్వంలో కూర్చొని నేడు మన కోసం విజ్ఞాపనలు చేస్తున్నాడు. ఆయన తిరిగి వస్తాడు, నీ కోసం నా కోసం తిరిగి వస్తాడు వెంట పెట్టుకొని వెళ్ళడానికి. మరి ఇటువంటి దేవాది దేవుడు మనం కలిగి ఉన్నందుకు మనం ఎల్లవెల్లా సంతోషంగా ఆనందంగా స్తుతి గీతాలు పాడాలి. జకరియా వలె స్తుతి గీతం పాడాలి. మరి ఈ విషయాలు మనం గుర్తుంచుకొని ఈ క్రిస్మస్ సందర్భంగా అందరూ సంతోషంగా గడపాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామేడ యేసు నాయన స్తోత్రం ప్రభా. తండ్రి, జకరియా స్తుతి గీతం ద్వారా మాకు స్తుతి అంటే ఏంటో నేర్పించారు. మీరు మా కోసం చేసిన విషయాలన్నీ మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకున్నాం తండ్రి. మీకే స్తోత్రం స్తోత్రం ప్రభా. క్రిస్మస్ సందర్భంగా మేము ఎప్పటికప్పుడు అందరికీ ఇది ప్రకటించే అవకాశం మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ మేడం. మరి క్రిస్మస్ గురించిన చక్కని సందేశాలు ఇచ్చినందుకు వందనాలు. మరి క్రిస్మస్ రోజే మనం సిలువను కూడా జ్ఞాపకం చేసుకోవాలని, క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించడం అని దేవదూతలు మరియు మా గొల్లలు వీళ్ళందరూ ఎలా ఆరాధించారో అట్లాగే జకరియా మరి ఎలిజబెత్ యొక్క చక్కని వివరణ, వాళ్ళ కుటుంబం గురించిన వివరణ ఇచ్చినందుకు వందనాలు. అట్లాగే జకరియా పాడిన ఆ పాట ద్వారా సర్వజనులకు నిరీక్షణ, విడుదల, విమోచన, వాగ్దానం యొక్క నెరవేర్పు యేసుక్రీస్తులో జరిగిందని, ఆ ప్రామిస్ గురించిన ఆ యొక్క అబ్రివేషన్ అంతా చక్కగా చెప్పారు. స్తుతించాలి, విడుదల, పాత నిబంధన వాగ్దానాల నెరవేర్పు, కనికరం, కృప, భయం లేకుండా మనం ఉండటం, రక్షణ, పరలోకానికి మార్గం సరళం చేసేవారిగా మనం ఉండాలని, మరి ఆ గీతాన్ని మనం కూడా అనుభవపూర్వకంగా పాడాలని, ప్రోత్సహించే వారంగా ప్రోత్సహించే గీతంగా, సలహాలు ఇచ్చే గీతంగా, వెలుగునిచ్చే గీతంగా. మరి ఫస్ట్ టైం ఈ గీతం గురించి చాలా సార్లు విన్నాం, కానీ ఇటువంటి మెసేజ్ అయితే మేము ఎప్పుడు వినలేదు. చాలా చక్కని మెసేజ్ ఇచ్చారు. ఈ సంతోషం మనం మాత్రమే కాకుండా ఇతరులు కూడా అనుభవించే విధంగా మనం ఇతరులకు పంచాలి ఈ ఆనందాన్ని, ప్రేమని. అది మన బాధ్యత అని, ఇతరులకు మనం ఇచ్చేవారంగా ఉండాలని, ఈ క్రిస్మస్ టైంలో అందరం ఆనందంగా సంతోషంగా గడపాలని దేవుని చిత్తము, దేవుని కృప. మనం కూడా ఆనందంగా గడుపుదామండి. మరి చాలా చక్కని వర్తమానం అందించిన మేడంకి వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున ప్రత్యేక వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. దయచేసి మీరు మరొకసారి వినాలని ఆశపడితే యూట్యూబ్లో అన్ని అవైలబుల్గా ఉంటాయండి. దయచేసి వినొచ్చండి. మన మధ్యలో ఉన్న రెవరెండ్ జామి రవికుమార్ గారు ముగింపు ప్రార్థన, పర్లోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులంత తండ్రి, నీ బంగారు పథకాలు ఉందాం ప్రభా. తల్లి గారిని దేవత మరుగుపరిచి మాతో సూటిగా మాట్లాడిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా, 350 సంవత్సరాల నిశ్శబ్దం తర్వాత ప్రభా యోహానుతో ప్రభా, యోహాను గురించి ప్రభా జకరియతో మాట్లాడిన దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. సహాయం దయచేయండి ప్రభా. అయ్యా తండ్రి, ఆ కుటుంబాన్ని, దీన కుటుంబాన్ని వాడుకొని ప్రభా యోహాను ద్వారా ప్రభా సువార్తను ప్రభా నువ్వు దేవ తండ్రి ప్రభా ప్రారంభించిన దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. సహాయం దయచేయండి ప్రభా. జకరియా స్తుతి కీర్తన ద్వారా ప్రభా, రక్షణ గీతన ద్వారా ప్రభా అనేక మంది దేవతను ప్రభా కదిలించబడడానికి, ముందుకు సాగడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మేము కూడా మా వ్యక్తిగత జీవితాల్లో ప్రభా, మా జీవితాలు, మా బిడ్డలు, మా కుటుంబాలు ప్రభా నీ సేవలో బహుబలంగా వాడబడడానికి సహాయం దయచేయండి. అదేవిధంగా ఏదైతే దేవతను ప్రభా వాగ్దానం నువ్వు చేసావో తండ్రి, ఆ వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని మా జీవితంలో ముందుకు సాగగలిగే ప్రభా నీ కృపను మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా, ఈ విధంగా తండ్రి ప్రభా జకరియా ఎలిజబెత్ కూర్చున్న ప్రభా అనేకమైన ప్రభా చారిత్రకమైన ఆత్మ సంబంధమైన విషయాలు ప్రభా ఈరోజు తెలియడానికి ఇచ్చిన శాశ్వతమైన కృపను బట్టి వందనాలు. మా జీవితాల్లో వాక్యం విని విడిచిపెట్టే వరకు కాకుండా వాక్యానుసారంగా జీవించగలిగే భాగ్యం తెచ్చామని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభా, ఇమ్లారెడ్డి అమ్మగారికి ఇచ్చిన ప్రభా వాక్య జ్ఞానాన్ని బట్టి, లోక జ్ఞానాన్ని బట్టి వందనాలు తండ్రి. బిడ్డ ప్రభా తండ్రి, ఈ క్రిస్మస్ సీజన్లో అనేక మందికి వాక్యం విరిచి వడ్డించి ఉండగా ప్రభా నీ కృప ఆమెతో ఉండమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇంకా అనేక స్థలాల్లో, అనేక ప్లాట్ఫామ్స్లో బిడ్డ దేవతనప్పుడు రాబోతున్న సీజన్ అంతా వాడబడడానికి సహాయం దయచేయండి. ప్రసంగితబడి వాక్యం తండ్రి 30 దొంతులుగా 60 దొంతులుగా దేవతన ప్రభా మా జీవితాలు ఫలింపు చేయమని ప్రార్థన చేస్తున్నాను. సహాయం దయచేయండి ప్రభా. ఈ క్రిస్మస్ సీజన్లో ప్రభా ఇతరుల పట్ల తండ్రి కనికరం చూపగలిగే ప్రభా నీ సహాయం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా, నీ కృపించండి ప్రభా. అదేవిధంగా దేవతన ప్రభా మాకు సాల్వేషన్ ఇచ్చావు,
అదేవిధంగా ఫర్గివ్నెస్ ఇచ్చే ప్రభా అందరిని బట్టి వందనాలు తండ్రి. మనం ప్రతి ఒక్కరము తండ్రి ఇతరులను ప్రభ సిద్ధపరచగలిగే కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభ క్రిస్మస్ అంటే ప్రభ రెస్క్యూ బై ది రాయల్ సేవర్ అని సెలవిచ్చినట్టుగా ప్రభ మమ్మల్ని కాపాడడానికి రక్షించడానికి వచ్చి అందుని బట్టి వందనాలు తండ్రి. మేము కూడా మా తావుల్లో ప్రభ ఇతరులను తండ్రి పాపం నుంచి శాపం నుంచి దేవతన ప్రభ తప్పించడానికి ప్రభ నేను గూర్చి సాక్షులుగా నీ వాక్యం బోధించే వారు కొంచెం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రతిరోజు ఈ విధంగా వాక్యం వినడానికి ప్రభ నువ్వు ఏర్పాటు చేసిన దేవతన ప్రభ ఈ ప్లాట్ఫామ్ అంటే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దీన్ని ఏర్పాటు చేసిన బాబు రత్నాకర్ గారిని వారి కుటుంబాలను సాగును దీవించండి ప్రభ. ఈ కార్యక్రమం ముందు కొనసాగడానికి సహకరిస్తున్న దేవతన ప్రభ ఝాన్సీ సిస్టర్ గారిని, ప్రజిత సిస్టర్ గారిని, స్వరూప్ గారిని, జాన్సన్ గారిని, తేజ పండిత్ గారిని జ్ఞాపకం చేసుకోండి, కోటి వారిని జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా ప్రభా అనేక మంది దైవజనులను ప్రభా ఆత్మాభిషేకం కలిగిన దైవజనులు మా మధ్య తీసుకొచ్చి వాక్యం బోధిస్తున్నాం అందుని బట్టి వందనాలు తండ్రి. ఆ ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. అదేవిధంగా దేవతన ప్రభా ఎవరైతే అనారోగ్యం ఉన్నారో బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఐసీలో దేవతన ప్రభా సహోదరుని జ్ఞాపకం చేసుకోండి, పాస్టర్ ధనరాజు గారిని జ్ఞాపకం చేసుకోండి, డాక్టర్ విజయ్ కుమార్ గారిని జ్ఞాపకం చేసుకోండి, అదేవిధంగా డాక్టర్ రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని, అదేవిధంగా దేవతన ప్రభా ఆశ్వతి గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మరి ప్రాముఖ్యంగా ప్రభా మా స్వరాలు దేవతన ప్రభ, మా జీవితాలు, మా కుటుంబాలు, మా సంఘాలు ప్రభ క్రిస్మస్ సీజన్లో మేము వాడుకోమని సహాయం చేయమని అనేక మందిని ప్రభ నీ యొక్క రక్త సువార్తను వినగలిగే కృపలో తండ్రి మా జీవితాలు వాడుకోమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామాన్ని వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన చేసుకుంటాం. పరలోక మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందులాగో భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన దయచేయము, మా ఎడల అపరాధము క్షమించినట్లు మా అపరాధములను క్షమించుము, మమ్మ శోధనలోకి తప్పించుము, ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము నీవైనవే. ఆమేన్. ఆమేన్. దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం వాక్యం చెప్పిన అమ్మగారికి, అదేవిధంగా ఇందులో పాల్గొన్న బిడ్డలకు జరుగుతున్న అన్ని క్రిస్మస్లకి ఆయన కృప సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా అందరికి. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్.